అందరికీ నమస్తే. శ్రీరామనవమి రోజు ఏప్రిల్ 1 రోజు ఏప్రిల్ ఫుల్ అయితుంది చూడు, అట్లా అయిపోయింది వ్యవస్థ. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు 10 రూపాయలు తగ్గబోతుందని పొద్దునుంచి మీడియా ఊదరగొట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా క్లారిటీ ఇవ్వలేదు. అందరికీ అనుమానమే ఉండే, అసలు ఒక పక్క యుద్ధం అవన్నీ జరుగుతున్నాయి, అసలు రేట్లు పెరుగుతాయి కానీ తగ్గుతాయా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఎందుకంటే సరఫరా తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది అనుకున్నాం. కానీ తర్వాత క్లారిటీ వచ్చింది. అందరూ ఒకసారిగా నోరు తెరిచి అయ్యో ఇట్లా అయిందా అనుకున్నారు. అసలు ఓ పక్క శ్రీరామనవమి రోజు మనకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అనిపించింది. టీవీల్లో వార్తలు ఎక్కడ చూసినా హడావిడి. ఎక్సైజ్ సుంకం తగ్గించేసిండ్రు 10 రూపాయలు పెట్రోల్ పైన, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించేసిండ్రు. అంటే ఇక మనం లెక్కలు వేసుకుంటాం కదా, పెట్రోల్ ఎంత అవుతుంది, డీజిల్ ఎంత అవుతుంది లెక్కలు వేసుకున్నాం. తీరా చూస్తే అదంతా ఉత్తదే అని తేలిపోయింది. వాళ్ళు ఇచ్చే డిస్కౌంటు జస్ట్ ఆయిల్ కంపెనీలకేనంట, కస్టమర్లకు కాదు. మనకు సంబంధం లేని వార్త అది. మనకు తగ్గినప్పుడు ఎవరు తగ్గితే మనకెందుకు? సరే, ఆ విషయాన్ని ఇంకా మరింత లోతుగా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి పెట్రోల్ కొన్ని రోజుల నుంచి ఇప్పుడు హాట్ టాపిక్. పెట్రోల్, డీజిల్ అనేది, గ్యాస్, ఈ మూడు హాట్ టాపిక్. యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి అసలు ఏ క్షణం ఏమవుతుందో ఎట్లుంటుందో అనే ఒక టెన్షనే క్రియేట్ చేసినాయి. ఎందుకంటే అక్కడ నుంచి మనకు రావాల్సిన క్రూడాయిల్ రాకపోవడము, గ్యాస్ రాకపోవడము, ఇక్కడ టైట్ కావడము, కమర్షియల్ గ్యాస్ తక్కువ కావడము, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని ఒక వార్త రావడము, అసలు దొరకమని బంకులు, చాలా బంకులు నో స్టాక్ బోర్లు పెట్టడము, మనం అందరం బండ్లు తీసుకొని, కార్లు తీసుకొని, ట్యాంకులు తీసుకొని, డబ్బాలు తీసుకొని పెట్రోల్ బంకుల పోటీ ఉరకడము, ఇదంతా మనం నిన్న మొన్న ఇదంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఉన్నట్టుండి పొద్దుగాల శ్రీరామనవమి పొద్దుగాల మంచిగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అనుకొని శ్రీరాముని కళ్యాణానికి పోదాం అనుకున్న టైంలో టీవీలో పెద్ద పెద్ద బ్రేకింగ్స్ వచ్చినాయి. పెట్రోల్ పైన 13 రూపాయలు ఉన్న ఎక్సైజ్ సుంకం 3 రూపాయలకు తగ్గించారు. అంటే 10 రూపాయలు తగ్గిందని అర్థం. 13 రూపాయల నుంచి 3 రూపాయలకు వచ్చింది. తర్వాత డీజిల్ పైన 10 రూపాయలు ఉన్న ఎక్సైజ్ సుంకం జీరోకి వచ్చింది. అంటే ఇంకా ఎక్సైజ్ సుంకం లేనే లేదు. ఆ లెక్కన నేను కూడా లెక్కేసుకున్నా. ఎంత లెక్కేసుకున్నా అంటే 107 రూపాయలు పెట్రోల్ ఉంది కదా, 10 రూపాయలు తగ్గితే 97 రూపాయలు వస్తుంది. చాలా గ్రేట్ అనిపించింది. తర్వాత 95 రూపాయలు చిల్లర డీజిల్ ఉంది కదా, 10 రూపాయలు తగ్గితే 85 రూపాయల చిల్లర వస్తుంది. ఇక నయమే. సరే, ఇదంతా 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కోసమే అయ్యి ఉండొచ్చు అనిపించింది నాకు. అది అట్లా కూడా అనిపించింది. కాకపోతే ఎవరి కోసం చేస్తే మనకెందుకు, తక్కువ వస్తుందా లేదా మనకు అనేది ఒకటి కొంత సంతోషాన్ని ఇచ్చింది. తీరా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. కొంచెం ఒక గంటన్నర సేపు కూడా సంతోషంగా ఉండనియలే. అప్పుడే ఈ తగ్గుదల, ఈ 10 రూపాయల తగ్గుదల అనేది ప్రజలకు కాదు, కేవలం ఆయిల్ కంపెనీలకు మాత్రమే అని సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. అది క్లారిటీ ఇవ్వగానే అయిపోయింది. మన ఆశల మీద నీరు చల్లిందనమాట. మనకేం సంబంధం లేని వార్త ఇది. మన మీడియాలోనైనా తెలుసుకొని చెప్పాలి కదా. పొద్దున్న నుంచి బ్రేకింగ్ న్యూస్ అని ఇస్తున్నారు. అయిపోయా అంటే నయ్యం పట్టు ఇప్పుడైనా ధరలు తగ్గుతున్నాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్ పుణ్యాన్న జనాలకు లీటర్ మీద 10 రూపాయలు తగ్గుతుంది. దీని ఎఫెక్టు నిత్యావసర సరుకుల ధరల మీద ఉంటుంది. దాంతోన కొద్దిగా ధరలు తగ్గుతాయి, ఇక మంచిగా ఉంటుందిలే అనుకుంటే అది కాదంట. ఎవరు చెప్పిండ్రు ఇది? ఆయిల్ కంపెనీల నష్టాలు తగ్గించేందుకే పనులపై కోత. హర్దీప్ సింగ్, ఈయన పెట్రోలియం శాఖ మంత్రి, సెంట్రల్ మినిస్టర్. క్రూడాయిల్ ధరలు నెల వ్యవధిలో బ్యారెల్ 70 నుంచి 120 రూపీస్ పోయింది. అయితే ఇక సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అయినప్పుడు పెరుగుతుంది కదా. ఇవాళ 110 రూపాయలు ఉంది క్రూడాయిల్, 110 రూపాయలు, 105 నుంచి 110 రూపాయలు ఉంది. 122 రూపాయలు పెరిగింది కాబట్టి. తర్వాత వేరే దేశాల్లో అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, మన దేశంలో మనం పెంచలేదు కాబట్టి ఆయిల్ కంపెనీలు నష్టాన్ని భరిస్తున్నాయి. వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయాలంటే మనం వాళ్ళకు అది ఆఫర్, మనకు కాదు, అసలు మనకు సంబంధం లేదు. వాళ్ళ నష్టాలు వస్తున్నాయని సెంట్రల్ గవర్నమెంట్కు వాళ్ళు కట్టే డబ్బులు మీరు మాకేం కట్టకండి, మీకు నష్టాలు వస్తున్నాయి కదా, రేట్లు ఎక్కువనే కదా, భరించండి అని చెప్పి ఆయిల్ కంపెనీలకు, మన హెచ్పి గ్యాస్కు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వాళ్ళకి ఇచ్చారనమాట. అసలు ఈ వాస్తవం తెలుసుకోకుండా అసలు ఎంత పరిశాన్ చేసినా అంత పరిశాన్ చేసిన తర్వాత నిర్మలా సీతారామన్ కూడా ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం, ధరలు నియంత్రించడానికి. అంటే ఒకవేళ వేరే దేశాల్లో, ఇప్పుడు ఫిలిప్పీన్లో ఎమర్జెన్సీ వచ్చింది, అట్లా మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచితే క్రైసిస్ వచ్చింది కాబట్టి, అవి నిత్యావసర ధరలు పెరుగుతాయి కాబట్టి పెరగకుండా కంట్రోల్ చేసేందుకు వాళ్ళకు వేసిన సుంకాన్ని తగ్గించేసినామని చెప్పిన. ఎడిదిరిగి మనకు సంబంధం లేదు. ఎడిదిరిగి పెట్రోల్ రేట్లు తగ్గవు, డీజిల్ రేట్లు తగ్గవు. నేను ఆల్రెడీ బంకులో కూడా చూసినాను తగ్గిందా ఇవ్వనని. వాళ్ళు కూడా ఏమవుతుందని కొంతసేపు పెట్రోల్ డీజిల్ కోసం ఆపినరు. ఈ వార్త రాగానే కొంతమంది కస్టమర్లు ఆల్రెడీ పెట్రోల్ బంకులకు వచ్చి ఆల్రెడీ ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచి అమ్మాలన్నారు,
తగ్గిపోయిందంట, పెట్రోల్ రేటు రూ. 10 తగ్గింది, డీజిల్ రేటు రూ. 10 తగ్గిందని చెప్పేసి అక్కడక్కడ పెట్రోల్ బంకుల్లోకి వచ్చి అడిగిరంట. ఇదంతా ఏదో గందరగోళం ఉంది, మనకు ఉన్న రేటు కన్నా రూ. 10 తక్కువ కమ్మాలని అని వాళ్ళు ఒకసేపు బంద్ చేసి పెట్టున్నారు కొన్ని పెట్రోల్ బంకుల్లో. తర్వాత కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి లేదు లేదు ఇది మనకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు, అడిగితే చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రూ. 10 మనకు చాలా పెద్ద ఊరట, ఖచ్చితంగా ఊరట వచ్చేది, మనకు డైరెక్ట్గా రాలేదు, అది ఇండైరెక్ట్గా మనకే లాభం అని చెప్తున్నారు. బండి సంజయ్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసిండు ఒకటి, అంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ చేసేది సెంట్రల్ మినిస్టర్కే తెలియదు. రూ. 10 తగ్గించిన చూసినావా, శ్రీరామనవమి సందర్భంగా మోడీ రూ. 10 పెట్రోల్ రేట్ డీజిల్ రేట్ తగ్గించాడు, ఇక స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు ఆల్రెడీ. అంటే ఏదో జనాలకి ఏమైనా లాభమా ఇది? ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నిజానికి తలుచుకుంటే ఇవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్ రూ. 10 కాదు, వాళ్ళు ఇంకా ఎక్కువ రూ. 25 పెట్రోల్ మీద, రూ. 25 డీజిల్ మీద కొడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు రూ. 10 తగ్గించుకుంటే నష్టమేం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఇప్పుడు క్రైసిస్ ఉంది అని లేదు అనుకుంటేనే ఉంది, అనుకుంటేనే లేదు, అనుకుంటేనే ఏదో నడుస్తుంది, దానిలో గందరగోళం అయితే నడుస్తుంది. సప్లై ఉంది అంటున్నారు, లేదు అంటున్నారు, ఇట్లా రకరకాలుగా నడుస్తున్నాయి. ఆల్రెడీ అందరూ మొత్తం ఫుల్ ట్యాంకులు చేయించుకున్నారు, వాళ్ళంతా ఫీల్ అయినరు. రూ. 10 తగ్గుతుంది అన్నగానే అయ్యో నేనే ఒప్పించుకుంటే మీకు ఒక్క రోజు ఆగితే రూ. 10 లీటర్ కాడ రూ. 10 అంట, 10 లీటర్ల కాడ మనకు రూ. 100 మిగిలినట్టే కదా అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు మాత్రం ఆహా ఏం కాలేదు, మనకు ఓకే, మనం ఒప్పించుకున్నది కరెక్టే, ముందు ముందు ఒకవేళ క్రైసిస్ వచ్చినా మనకి ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్ళంతా ఆలోచన చేసిండ్రు. బట్ ఎనీవే ఈ విషయము క్లారిటీ మిస్ అవడంతోన ఓ పక్క సెంట్రల్ మినిస్టర్ స్పందించిండు, కేంద్ర కన్నా ముందు స్పందించిండు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఇదంతా ఎలక్షన్ జిమ్మికి ఏమో అనుకున్నారు, కానీ అది ఎలక్షన్ జిమ్మికి కాదు, జనాలకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. కేంద్రం క్లారిటీ ఇనికి కొద్దిగా టైం పట్టింది. ఆ టైం ఇచ్చే లోపల మొత్తం భూమ్ అయింది, తగ్గిపోయింది రూ. 10 తగ్గిన రూ. 10. కానీ ఇది ఒక బాధనే, తగ్గినా బాగుండే. ఆ రూ. 10 ఒక రూ. 5 కంపెనీకి, ఒక రూ. 5 జనాలకి ఇచ్చినా చాలా రిలాక్స్ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇప్పుడు పెరిగింది కాబట్టి మీరు ఈ రేటు మాట్లాడుతున్నారు. రూ. 110 ఇప్పుడు ఉంది, ఇవాళ ఉంది కాబట్టి నష్టాలు వచ్చినాయి అంటున్నారు. మళ్ళీ రూ. 70 పోయినప్పుడు లాభాలు వచ్చినాయి కదా, అప్పుడు ఎవరు తిన్నారు? సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినాయి పైసలు. రూ. 70 కూడా పోయింది, రూ. 80 కూడా పోయింది, రూ. 90 కూడా పోయింది. మనం అప్పుడెప్పుడో కరోనా టైంలో ఇప్పుడు ఉన్న రేట్లు ఫిక్స్ చేసిండ్రు కరోనా టైంలో. అప్పుడు కూడా సేమ్ డిమాండ్ సప్లై డిఫరెన్స్ రావడంతో ఆ తర్వాత వచ్చిన డిమాండ్తో ఇదంతా పెంచిండ్రు. రోజుంత పెంచి తగ్గించి ఈ రేట్లు ఫిక్స్ చేసిర్రు. ఇప్పుడు తగ్గించవచ్చు, తగ్గినప్పుడు తగ్గించాలి, పెంచినప్పుడు పెంచాలి, కానీ పెంచినప్పుడు మాత్రమే ఇట్లాంటి ఈ కమ్మతులు పడుతున్నారు. తగ్గిపోయినప్పుడు మాత్రం సప్లై చేస్తున్నారు, ఆ పైసలు మాత్రం ఖజానాలు వేసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఆ దాదాపు రూ. 55 లీటర్ పెట్రోల్ కాడ 55 వీళ్ళు వ్యాటు, వాళ్ళు ట్యాక్స్ పోతుంది. రూ. 50 లీటర్ పెట్రోల్ కాడ మమ్మల్ని జనాలకు అందరికి గుండ్లు కొట్టించే బదులు ఇద్దరు కలిసి ఒక రూ. 15 రూ. 20 తగ్గితే జనాలకు మంచిగా అవుతుంది కదా. ఇన్ని రోజులు ధరలు తగ్గినప్పుడు మాకేం తగ్గించాలి జనాలకి, పెరిగినప్పుడు మాత్రం అవి పెరుగుతాయి కాబట్టి వాళ్ళకి మేము డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. అది కూడా 5 స్టేట్స్ ఎలక్షన్ ఉన్నాయి, అది మళ్ళీ పెంచితే ప్రభావం పడుతుందని పెంచకుండా దాన్ని ఏదో వేసి కింద మీద వేసి చేసిండ్రు. బట్ ఎనీవే దీనివల్ల ఫుల్ క్లారిటీ వచ్చింది ఏంటంటే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు రూ. 10 తగ్గలేదు, తగ్గవు, ఇక పెరగకుండా మేము ఆపినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి సప్లై బాగానే ఉంది, అసలు మనకేం సంబంధం లేదు, వేరే దేశాలతో అంటున్నారు, అక్కడి నుంచి రావాల్సినంత వస్తుంది అంటున్నారు. ఏ పక్క సప్లయర్స్ అంటారు బాగానే ఉన్నది అంటున్నారు, మళ్ళీ ఇదంతా ఇబ్బంది అయింది అంటున్నారు. ఏదో ఏం తెలియదు. బట్ శ్రీరామనవమి రోజు మనకి ఇది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో కూడా తెలియదు. పొద్దుగాల గుడ్ న్యూస్, మధ్యాహ్నం బ్యాడ్ న్యూస్ అయిపోయింది. బట్ అందరు అలర్ట్ కావాల్సింది ఏంటంటే ఇది మనకు సంబంధం లేదు, పెట్రోల్ డీజిల్ రెండు మనకేం తగ్గలే, మనకు సంబంధం లేదు. ఇదంతా కంపెనీలు వాళ్ళు చూసుకునే పని. దాని అనవసరంగా టీవీలకి ఇచ్చి ఓ పెద్ద పెద్ద బ్రేకింగ్స్ నడిపించి క్లారిటీ లేకుండా వార్తలు ఎందుకు ఇస్తారో కూడా తెలియదు. వీళ్ళకే క్లారిటీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఏంది, వీళ్ళు పొద్దున్న చూస్తున్నాం కదా ప్రతి టీవీలో ఇంకా పెట్రోల్ డీజిల్ రేటు తగ్గే అవకాశం అంటే అందరూ తగ్గుతున్నారు అనుకుంటే లాస్ట్కి వచ్చేసరికి మన ఆశల మీద నీళ్ళు చల్లినమాట. ఎనీవే అర్థమైంది కదా, దీనిలో పెద్ద గేమ్ ప్లాన్ ఉంది. అది అంతా ఎలక్షన్ గేమ్ ప్లాన్ అందరూ అనుకున్నారు. 5 స్టేట్స్ ఎలక్షన్ ఉంది కాబట్టి దానికోసమే తగ్గించారు అనుకున్నారు. తీరా చూస్తే అది కూడా కాదు, జస్ట్ పెరగకుండా కాపాడామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకైతే ఏం లాభం లేదు, దానివల్ల లాభం లేదు, దీనివల్ల లాభం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. మన ఆశల మీద నిలబడ్డాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.